శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం నుండి ఈసారి మనం ఒక కొత్త ప్రయోగంతో పక్ష ఫలాలని అమావాస్య నుండి పౌర్ణమి వరకు, పౌర్ణమి నుండి అమావాస్య వరకు ఉన్నటువంటి ఫలితాలని కొత్తగా మనం తయారు చేస్తున్నాం. ఇప్పుడు కార్తీక మాసం అమావాస్య అయ్యి పాడ్యమి నుండి పౌర్ణమి వరకు 22 నవంబర్ మొదలు పెడితే 2025, 7 డిసెంబర్ 2025 వరకు ఈ 15 రోజులు జ్యోతిశాస్త్ర ప్రకారంగా గోచార గ్రహస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకుని 12 రాసులకి మనం ఇస్తున్నాము. ఈ మొట్టమొదటిగా మేషరాశి వారికి వేద జ్యోతిష్య పరిహారాలతో సహా మనం చెప్తున్నాం. శని భగవానుడు చాలా అనుకూలంగా ఉన్నాడు, కుజుడు ధనుస్సులో బలంగా ఉన్నాడు, శుక్రుడు మిత్రరాశిలో ఉన్నాడు. చాలా అద్భుతమైనటువంటి ఈ యొక్క 15 రోజులు ఎలా ఉండబోతుంది అని అంటే, మనం ఎవరెవరిని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం. ముందు వ్యాపారం చూద్దాం. కస్టమర్లు చక్కగా పెరుగుతారు, పాత బకాయిలన్నీ వసూలవుతాయి, పెట్టుబడులు పెట్టడానికి వెనకాడకండి చక్కగా అవుతుంది. కానీ ఒకసారికి 2 సారి గోత్రూ చేసి పెట్టుబడి పెట్టండి. కంప్లైంట్స్, లీగల్ ఇష్యూస్ లాంటివి తగ్గుతాయి మీ మీద. పార్ట్నర్షిప్ వ్యాపారాలు కూడా కొంచెం బాగానే వచ్చే అవకాశాలు ఉన్నాయి. 85% వ్యాపారస్తులకి లాభదాయకంగా ఉంది. ఉద్యోగులకి, ప్రభుత్వ ఉద్యోగులు లేదా ప్రైవేట్ రంగం వారికి సీనియర్స్ నుండి సహకారం దొరుకుతుంది. ప్రమోషన్, ట్రాన్స్ఫర్స్ విషయాల్లో మంచిగా పురోగతి ఉంది, అవకాశాలు ఉన్నాయి. ఏదైనా రిపోర్టింగ్ సబ్జెక్ట్ మెచ్చుకునేలా ఉంటుంది, మీకు చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు. ఆఫీస్లో మిమ్మల్ని గుర్తించే అవకాశాలు ఉన్నాయి. పని ఒత్తిడి తగ్గే, క్రియేటివిటీస్ పెరిగే అవకాశాలు బాగున్నాయి. జాబ్ మారాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం చెప్పచ్చు. ఇంటర్వ్యూస్ అన్ని సానుకూలంగా ఉంటుంది. ఒక 78% ఉద్యోగస్తులకి ఫలితం ఉంది. స్వయం ఉపాధి, సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకందరికీ ఇంకా కస్టమర్స్ ఇన్ఫ్లో పెరుగుతుంది. ఇన్కమ్ స్థిరంగా ఉంటుంది. ట్రాన్స్పోర్ట్, లోడింగ్ రంగం వారికి అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు. మెడికల్, హెల్త్ రంగం వారికి చాలా బాగుంటుంది. రాజకీయ రంగం వాళ్ళకి మీ మాటలు ప్రజాక్షేత్రంలో బలంగా పెరుగుతుంది, మీ ముఖ్యత్వం పెరుగుతుంది, కొత్త అవకాశాలు రావచ్చు, ప్రతికూలతలు తగ్గే అవకాశాలు బాగున్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి మార్కులు పొందే అవకాశాలు బాగున్నాయి. విదేశీయంలో ఉద్యోగం చేసే వాళ్ళకి, విదేశీ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి, వీసా ప్రమాణ వాళ్ళకి అందరికీ కూడా ఇది మంచి అంటే ఆటంకాలన్నీ తొలగి దరఖాస్తులు, డాక్యుమెంట్స్లు అన్నీ కూడా ప్రాసెస్ అవుతుంది. బిజినెస్ ట్రావెల్స్ కూడా చేసే అవకాశాలు విదేశాలకి బాగా ఉన్నాయి. ప్రేమికులకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. ఓవరాల్ మేషరాశి వారికి ఈ యొక్క పక్ష ఫలాలు ఒక 80% బాగుందని కూడా చెప్పచ్చు. పెద్దల అంగీకారం దొరుకుతుంది. పెళ్ళి అయ్యే యోచనలు కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్యలో శాంతి, సఖ్యత పెరుగుతుంది. అన్నదమ్ములు, అక్కచెల్లెలు, భార్యాభర్తలు అందరి మీద సఖ్యత పెరుగుతుంది. ఇంట్లో ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా రియల్ ఎస్టేట్ ఎలా ఉంది అంటే, భూమి కొనుగోలు చేయడంలో మంచి సమయం ఇది. ఇన్వెస్ట్మెంట్కి ఇది మంచి సమయం. మీ డబ్బులు నిల్వలో ఇన్వెస్ట్ చేయడానికి మంచి కాలం కూడా చెప్పచ్చు. తర్వాత ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రెస్గా ఉన్నటువంటి లాస్ట్ కొన్ని నెలలుగా అనుకోని ఖర్చులు తగ్గుతాయి, ఆదాయం పెరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ మంచి స్థలాల్లో చూసి పెట్టండి. స్పెక్యులేషన్లో జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టండి. ఆరోగ్యం, మానసిక ప్రశాంతత ఉండడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. చిన్నపాటి తలనొప్పి లేదా చిన్నవి ఆహారంలో ఉన్నటువంటి దీనివల్ల అలర్జీ లాంటిది వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫుడ్ మసాలాలు కొంచెం తగ్గించుకొని తింటే మంచిది. ఓవరాల్ మేషరాశి వారు అద్భుతంగా ఉంటారు. దీనికి ఏదైనా ఒక పరిహారం ఏమైనా చేసుకోవచ్చు అంటే, ఆంజనేయ స్వామి వారికి వడమాల వేయండి, వెన్న నైవేద్యం పెట్టండి ఆంజనేయ స్వామికి. ఒక 108 సార్లు ఓం అంగారకాయ నమః అనే ఒక మంత్రాన్ని పారాయణం చేయండి. స్వామివారికి మంచి ఎర్రటి పుష్పంతో అర్చన చేయండి. తూర్పు ముఖంగా నువ్వుల నూనె వెలిగించండి. శనగలు దానం ఇవ్వండి. ఎర్ర పుష్పంతో అర్చన చేయండి. ఒక ఎరుపు లేదా కొంచెం శాండల్ కలర్ డ్రెస్ని ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి. అద్భుతంగా ఉంటారు. మీ యొక్క వ్యక్తిగత జాతకం అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మా కనబడుతున్న నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేసి ఫిక్స్ చేసుకోండి. మా అడ్మిన్స్ మీకు మాట్లాడి మీ యొక్క అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారు. విజయోస్తు.